'ధురంధర్' మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఫస్ట్‌లీ ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అండ్ మూవీ ఎలా ఉందంటే నాకైతే పీక్స్ అసలు చాలా ఎంజాయ్ చేశాను. ఇది ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు కూడా ఆడియో అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ డైరెక్ట్ చేసింది ఆదిత్య ధర్ అండ్ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఇది ఒక స్పై థ్రిల్లర్. ఇండియా నుంచి ఒక ఏజెంట్ పాకిస్తాన్‌కి వెళ్తారు స్పైగా. ఆ తర్వాత అక్కడ ఏం కనుక్కున్నారు, ఏం జరిగింది అనేది మిగిలిన స్టోరీ ప్లాట్ లైన్ అండ్ ఆల్సో ఇండియాలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్ ఎలా జరిగాయి, దాని వెనకాతల జరిగే ఆ ప్లానింగ్స్ ఏంటి, ఎలాగా అనేది మనకి క్లియర్ కట్ గా చూపించారు మూవీలో. అండ్ మూవీలో పాజిటివ్స్ విషయానికి వచ్చేసరికి ఇది ఒక అసలు అవుట్ అండ్ అవుట్ అసలు ఒక 3 hours 30 minutes ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అలా వెళ్ళిపోయింది. అసలు చాలా కష్టం అంత ఎంగేజ్ చేయడం. పర్ఫార్మెన్సెస్ లో కూడా మెయిన్ లీడ్స్ అందరూ చాలా బాగా చేశారు. సంజయ్ దత్ నెక్స్ట్ లెవెల్ లో పర్ఫార్మ్ చేశారు. అక్షయ్ ఖన్నా కూడా ఇరక్కుమ్మేశారు. అండ్ రణబీర్ సింగ్ కూడా చాలా బాగా చేశారు. సారా అర్జున్ కూడా చాలా బాగా చేసింది. అండ్ మాధవన్ కి ఇచ్చిన రోల్ లో పొటెన్షియల్ ఉన్న రోల్ లో చాలా పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీ రైటింగ్ చాలా బాగుంది. అండ్ ఆల్సో ట్రూ గా జరిగిన కాల్ రికార్డింగ్స్ కానీ విజువల్స్ కానీ చాలా బాగా యూజ్ అయ్యాయి. ఎక్కడ కూడా మూవీని అసలు ఆ కనెక్టివిటీ లేకుండా ఏం చేయలేదు. చాలా బ్యూటిఫుల్ గా చూపించింది. అండ్ ఆల్సో ఒక కంట్రీ ఎలా ఉంటుందో, పాకిస్తాన్ కంట్రీ ఎలా ఉంటుందో చాలా విజువల్ గా చాలా బాగా చూపించారు. అక్కడ ఎలా అవుతుంది, అక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ రూట్స్ ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అంతకు ముందు ఈ డైరెక్టర్ యూరీ మూవీ తీశారు. బట్ దాంతో పోల్చుకుంటే చాలా అప్గ్రేడ్ అయ్యారు అండ్ ది బెస్ట్ ఇచ్చారు. అండ్ బాలీవుడ్ కి ఇది ఒక బిగ్గెస్ట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వచ్చిన బాలీవుడ్ మూవీస్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే మైట్ బి ఇంకా బిఫోర్ దురంధర్ ఆఫ్టర్ దురంధర్ అనేలా ఉంది. అండ్ దీనికి పార్ట్ 2 కూడా థియేటర్స్ లో రాబోతుంది. అండ్ మూవీలో నెగిటివ్ విషయాలు చెప్పుకోవడానికి అంటే మైట్ బి ఫ్యామిలీతో చూసినప్పుడు కొంచెం విజువల్ గా కొంచెం మీరు డిస్టర్బ్ అవ్వచ్చు. అండ్ బికాస్ ఇది అడల్ట్ కంటెంట్. సో అంత పెద్ద పాజిటివ్స్ అయితే అంత పెద్ద నెగిటివ్స్ అయితే నాకు అంత పర్టికులర్ గా ఏం అనిపించలేదు. అండ్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కార్ సీక్వెన్స్ ఎపిసోడ్ చాలా బాగుంది. అండ్ సంజయ్ దత్ ఎంట్రీ బాగుంది. అండ్ ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న అక్షయ్ ఖన్నా టెంప్లెట్ ఏదైతే ఉందో అదైతే పీక్స్. అసలు ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరికి స్క్రీన్ ప్రెజెన్స్ గానీ డైలాగ్స్ గానీ చాలా బ్యూటిఫుల్ గా కన్వే చేశారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్, సీన్ టు సీన్. ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు, బోర్ అనిపించలేదు. ఈ విషయంలో మూవీ టీమ్ సక్సెడ్ అయ్యారని చెప్పాలి. అండ్ సినిమా పోస్టర్ ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 4 out of 5. అండ్ దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.